బిడ్డ క్షేమం తల్లికే తెలుస్తుందమ్మా. అవంతిక, ఎందుకు ఇలా చేసావు చరణ్? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చేతి మంటనైతే ఆర్పావు, కొండ మంటని ఎలా ఆర్పుతావు చరణ్? చరణ్, నువ్వు దూరమైనా కూతురు దూరమైనా తట్టుకోలేదు బాబు. లోకంలో అందరికీ డబ్బు పిచ్చి అంతస్తు పిచ్చి ఉంటుంది. నా కూతురికి మాత్రం కూతురు పిచ్చి పట్టింది. ఎలా మాన్పించగలను? మాన్పించలేవు నాన్న. నా కూతురు మీద నాకుండే ప్రేమని మరిపించలేవు. నా కూతురు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుని నిజమైన తల్లి ఎవరో తెలుసుకుని నా దగ్గరకు వస్తుంది. అవంతిక, అవంతిక, ఏ అగాత్యం చేసుకోక తల్లి. నా మీద ప్రిన్సీ మీద పిచ్చి ప్రేమను పెంచుకుంటోంది. తనను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రామా, బాయ్ అమ్మా. ఆ అవంతికను గుడ్డిగా నమ్ముతున్నారు. వాళ్ళ నిజస్వరూపం ఎలా బయటపెట్టాలి? వాళ్ళ దుర్మార్గం ఎలా నిరూపించాలి? సార్ పేపర్. పేపర్ వచ్చింది, తెచ్చి చదువుకుందాం. మొన్నటి వరకు ఆడపిల్లలా ఉండేది, సడన్గా మగవేషాలు వేస్తుంది. ఏంటి పిచ్చిది? అయినా అది పిచ్చిదని తెలిసాక దాని గురించి ఆలోచించడమే అనవసరం. ఏముంది వాడి దగ్గర? మాయ ఉందా, మంత్రం ఉందా, తంత్రం ఉందా, శక్తి ఉందా? ఏముంది వాడి దగ్గర? ముహూర్త సమయంలో వరుడు మాయం, వధువు మనస్తాపం. గాయత్రి, విన్నావా? విన్నాను. పాపం కదా, ఆ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగింది. న్యాయమే జరిగింది. పెళ్ళయ్యాక పారిపోయి ఉంటే అన్యాయం జరుగుండేది. అది నిజమే. సరే, మీరు బ్రష్ చేసుకునండి, కాఫీ ఇస్తాను. సరే. వాణ్ణి ఏమీ చేయలేకపోతున్నానంటే కొంపతీసి నా శక్తులు పోయాయా? ఈ నిహారిక దేహంలోకి ప్రవేశించడం వలన శక్తులను కోల్పోయానా? ఏం జరిగింది? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా పాలు.
నా శక్తులు నిర్వీర్యమయ్యాయో నిక్షిప్తమై ఉన్నాయో పరీక్షించుకోవాలి. అందుకు వీళ్ళని ఉపయోగించుకోవాలి. అమ్మా డబ్బులు ఇస్తారా? ఎంతైంది? 780 అమ్మా. తీసుకొస్తానాగండి. బాబు చెప్పండి మేడం. ఆవు పాలు లీటర్ ఎంత? నీళ్లు కలపనివి. 80 రూపాయలు మేడం. ఎవరు నువ్వు? మీరు చెప్పిన పని చేయటానికి వచ్చిన మీ బంటుని. చెప్పిన పని చేస్తావా? చేస్తాను. ఓ బాలకుణ్ణి చూడు. చూశాను. వాడిని తీసుకొని బయటకు రా. అలాగే. బిడ్డ దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను, కానీ నా శక్తి మాత్రం వెళ్తోంది. నా శక్తి పనిచేస్తోంది. బయటకు తీసుకురావడం ఎందుకు? బిడ్డని తీసుకొని పైకి పో. అలాగే. ఓ ఓ తొందరగా పో. అంతం కాబోతున్నాడు. బిడ్డ అడ్డం, తండ్రి గండం తొలగిపోతాం. తొందరగా పో. సమయం అనుకూలంగా ఉంది. తొందరగా పో. ఇవిగోండి. ఎక్కడైనా మూర్తి, బిడ్డ ఆఖరికేక వినిపించరా? తొందరగా నెరవేర్చరా? మూర్తి. బాబు, ఏ మూర్తి, బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూసేసింది. మూర్తి, శివండి, శివండి, బాబుని పైకి తీసుకెళ్తున్నాడండి. మూర్తి, మూర్తి, మూర్తి ఆగు.
ఏం చేస్తున్నావురా? రేయ్, బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు రా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. రేయ్, రేయ్. సార్ 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 ఎందుకు కొడుతున్నారు సార్? సార్ నేను ఏం చేశాను సార్? అసలు నేను ఇక్కడ ఉన్నానేంటి? నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు బాబుని తీసుకెళ్తున్నావు చెప్పు. చెప్పరా, నేనేం చేశాను సార్? చెప్పరా, సార్ చెప్పరా. బాబుని తీసుకొని పైకి ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పరా, చెప్పరా. నేనా? రేయ్, ఏం తెలియనట్టు నటిస్తున్నావేంట్రా? నిజంగా నాకేం తెలియదు సార్. చెవిడి ముందు వెండి బయటికి గంటేయండి. ఇంకోసారి మా ఇంటి వైపు వచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. సార్ అసలు ఏం జరిగిందో తెలియదు సార్. సార్ రేయ్, నా చేతుల్లో చావక ముందే నిజం చెప్పు. రా, సార్ రారా. సార్ 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 రా, సార్ రా. సార్ 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 నిజంగా సార్ నాకేం తెలియదు సార్. బయటికి పో, వెళ్ళరా, తీసుకెళ్ళు. వెళ్ళరా. దొంగ విధవ, నేను డబ్బులు తీసుకొచ్చే లోపు ఎంత పనిచేశాడు. అమ్మా ప్రిన్సీ, ప్రిన్సీ. అమ్మా, అరవకమ్మా. నిద్రపోతున్నావా లేదా అని చూడ్డానికి వచ్చానంతే. అవును, నువ్వు ఒంటరిగా నిద్రపోతున్నావేంటమ్మా? నువ్వు ఒక్కదానివే పడుకుంటే నీకు భయం వెయ్యదా? అసలే రాత్రి సమయాల్లో పిల్లలు ఒంటరిగా పడుకోవచ్చో చెప్పు. ప్రిన్సీని చూస్తుంటే జాలేస్తుంది. అమ్మా, ఇంకెక్కడమ్మా, నువ్వు నిద్రపోగానే నీ మీద కొంచెం కూడా జాలి లేకుండా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మా, ప్రిన్సీ, ప్రిన్సీ, అమ్మా. అమ్మా, ఏమైంది ప్రిన్సీ? ఆ అవంతిక ఆంటీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. నేను నీ దగ్గరే నిద్రపోతానమ్మా. సరే దా. ఏంటి లహరి ఇది? పాపకి తల్లినంటావు, ఒక తల్లి చేయాల్సిన పనేనా ఇది? ఏ తల్లైనా పసిబిడ్డని ఒంటరిగా పడుకోబెట్టి వచ్చేస్తుందా? పిల్లలకి నిద్రలో చెడు గాలులు తగులుతాయి, చెడు శబ్దాలు వినిపిస్తాయి, చెడు ఆకారాలు కనిపిస్తాయి. ఆ సమయంలో పిల్లలు ఎంత భయపడతారో తల్లిగా నీకు తెలీదా? తల్లిదండ్రులు పక్కనుంటే
వాళ్ళని పట్టుకుని పడుకుంటారు. నిద్రపుచ్చేసి నీ పాటికి నువ్వు వచ్చేస్తే ఎలా చెప్పు? అయినా నువ్వు చరణ్ పాప ఒకే రూమ్ లో పడుకోవాలి కదా. చూడమ్మా ప్రిన్సీ, అమ్మా నాన్న ఒకే చోటు ఉండాలి. నువ్వు అమ్మా నాన్నల మధ్యలో నిద్రపోవాలి. అమ్మా నాన్నల మీద నువ్వన్నా చేతులు వేసుకుని పడుకోవాలి, లేదంటే అమ్మా నాన్నలన్నా నీ మీద చేతులు వేసి పడుకోవాలి. అలా పడుకుంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అమ్మా నాన్నలు కథలు చెప్తూ జో కొడుతూ నిన్ను పడుకోబెట్టాలి. తల్లిదండ్రులకు పిల్లలపై ఉండే అసలైన ప్రేమంటే అది. ఏమంటావు లహరి? గడిచిపోయిన కాలంలాగే వెళ్లిపోయిన బాల్యం కూడా మళ్ళీ తిరిగి రాదు లహరి. చిన్న చిన్న ఆనందాలకు ప్రిన్సీని ఎందుకు దూరం చేస్తావు? ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. అమ్మా ప్రిన్సీ, ఈ ఒక్క విషయంలోనైనా నా మాట వినమ్మా. ఒక్కదానివే నిద్రపోకుండా అమ్మా నాన్నలతో కలిసి నిద్రపోమ్మా. రామ్మా, నువ్వు నేను డాడీ ఒకే రూమ్ లో నిద్రపోదాం. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు లహరి. రామ్మా. ప్రిన్సీ అడుగుతుంది కదా, ప్రిన్సీ కొరికిన కాదంటావా? ప్రిన్సీ అడిగితే నా ప్రాణమే ఇచ్చేస్తాను. అయినా ప్రిన్సీ ఏదో కోరని కోరిక కోరుతున్నట్టు ఎందుకు కంగారు పడుతున్నావు? ప్రతి ఇంట్లో ఉండేదేగా. రామ్మా. నేను పూజ చేస్తున్నానమ్మా. ముగ్గురు ఒకే రూమ్ లో నిద్రపోకూడదు. అదేంటి లహరి, భర్త కూతురు కంటే నీకు పూజలే ఎక్కువయ్యాయా? ఇంకేం మాట్లాడకుండా ప్రిన్సీతో పాటు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, లే, తీసుకెళ్ళు ప్రిన్సీ. వెళ్ళు వెళ్ళు. డాడీ, డాడీ, డాడీ. ఏంటమ్మా? అమ్మా, నువ్వు నేను ఒకే రూమ్ లో పడుకుందాం డాడీ. డాడీ రండి డాడీ. నువ్వు అమ్మ నిద్రపోండమ్మా. నువ్వు కూడా రా డాడీ, రా డాడీ. నువ్వు పాపకి అమ్మవా? జన్మనివ్వకుండానే అమ్మవి ఎలా అయ్యావే? నాలాగే నువ్వు ఏదో స్కెచ్తో ఇంట్లో అడుగు పెట్టావు. కానీ నీకు అంత అవకాశం ఇవ్వను. తొందరలోనే బయట గంటేస్తాను. భర్త కాని భర్త రూంలో రాత్రంతా గడపడం అంటే ఏ ఆడదానికైనా నరకమే. రాత్రంతా జాగారమే. అనుభవించు. హ్యాపీగా ముగ్గురం ఒకే బెడ్ మీద పడుకుందాం. నేను వేరే రూమ్లో పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి. ఏమొద్దు, ఈ రోజు నుంచి మనం కలిసే పడుకోవాలి. మీరిద్దరు నన్ను జో కొట్టాలి, నా కోసం పాటలు పాడాలి, నాకు మంచి మంచి కథలు చెప్పాలి.
రండి. డాడీ వేరే రూమ్ లో పడుకుంటానంటున్నారుగా ప్రిన్సీ. డాడీని వదిలేసే మన ఇద్దరం పడుకుందాం దా. అవునమ్మా, మీరు ఇక్కడ నిద్రపోండి. నాకు ఇంకేం చెప్పొద్దు. ఈ రోజు నుంచి మనం ముగ్గురం కలిసి పడుకుంటున్నాం అంతే. రండి రండి. రామ్మా, రా డాడీ, రా. పడుకో డాడీ. రామ్మా, రా డాడీ. పడుకోండి. పడుకో అమ్మా, పడుకో. పడుకో డాడీ, పడుకో. ఇద్దరు నా మీద చేయేసి పడుకోండి. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్గు లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా